మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మనం ఇప్పుడు రోడ్డు మీద చాలా యూనిక్ గా ఉన్న కార్ అయితే ఒకటి నేను చూసాను. సో దీని మీద ఏముందంటే వాటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అని ఉండి నూకల సూర్యప్రకాష్ జాతీయ అధ్యక్షులు, ఓటర్ ఫోరం యొక్క జాతీయ అధ్యక్షులుగా అయితే ఇక్కడ ఉంది. ఈ కార్ మొత్తం మీద కూడా మనం ఈ స్టిక్కరింగ్ చూడొచ్చు. అండ్ డెమోక్రసీలో మనకు ఓటింగ్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్సో ఈ కార్ మీద అయితే ప్రతి చోట్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం దీని గురించి వివరించి అయితే స్టిక్కరింగ్ పెట్టేసి ఉందన్నమాట. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ ఈ కార్ చూస్తే చాలా యూనిక్ గా ఉంది. అసలు ఈ కార్ పర్పస్ ఏంటి? ఈ ఓటర్ ఫోరం అంటే ఏంటి సార్? ఇది నాకు కలిగినటువంటి ఒక మంచి ఆలోచన అండి. ఏమంటే ఒక రాజకీయ పార్టీ బాగులేకపోతే దాన్ని ఓడించి అధికారంలోంచి దింపేయచ్చు. అదేవిధంగా ఒక నాయకుడు బాగోలేకపోతే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టచ్చు. కానీ ఓటరే బాగోలేకపోతే ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే రాజ్యాంగం మనకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇచ్చింది. అటువంటి పౌరుడికి ఓటు విలువ, ఓటు ఎలా వెయ్యాలి అనేటువంటి విషయాలు అవగాహన లేకపోయినట్లయితే ఆ ప్రజాస్వామ్యంలో సరైనటువంటి అభ్యర్థుల్ని ఎంచుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఓటర్లలో చైతన్యం కోసం ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి ఈ సంస్థని ప్రారంభించడం జరిగిందండి. ఇది మీరే ప్రారంభించారు? దీని ఫౌండర్ మీరేనా సార్? నాకు కలిగినటువంటి ఆలోచనతోటి కొంతమంది మిత్రుల్ని వాళ్ళని తీసుకుని ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి ఈ సంస్థని ప్రారంభించామండి. ఈ ఓటర్ ఫోరం ద్వారా అంటే మీరు ఏం చేయబోతున్నారు సార్? ఓటర్స్ ఫోరం ద్వారా ఓటర్లలో అవగాహన కల్పించడము. అంటే అవగాహన ఏ రకంగా అంటే ఎన్నికల్లో ఓటర్ లిస్టు తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఓటు నమోదు చేసుకునేటట్టు, నమోదు చేసుకునేటువంటి ప్రతి ఓటరు కూడా ప్రతి ఎలక్షన్లోనూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటట్లు, అలాగే వినియోగించుకునే సందర్భంలో ఏ రకమైనటువంటి ప్రలోభాలకి, అంటే మనకి ఇప్పుడు డబ్బులు పంచడం, లేకపోతే రకరకాల గిఫ్ట్లు ఇవ్వడం మొదలైనటువంటివన్నీ ఈ రాజకీయ పక్షాలు అభ్యర్థులు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి కాకుండా సమర్థులైనటువంటి నాయకుల్ని ఎన్నుకుందుకు వాటి యొక్క ఓటును ధన ప్రభావం లేనటువంటి వ్యక్తిని, అంటే ఏ రకమైనటువంటి ధన ప్రలోభాలు చెయ్యనటువంటి వ్యక్తిని ఆదర్శవంతంగా ప్రజాసేవ దృక్పథంతో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఓటు వేసే విధంగా చైతన్యపరుస్తున్నామండి ప్రజల్లోనూ. అంటే అన్ని రకాల ప్రజలంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకోని వాళ్ళు కాదు, మొత్తం 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయము మనం తెలియజేస్తున్నాము. మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? నేను ఉపాధ్యాయుడిగా పనిచేశానండి. ఒక 4 సంవత్సరాలు ప్రైవేట్ రంగంలోను, ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఒక 23.5 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు చేసి, ఈ ఆలోచన వచ్చిన తర్వాత, ఈ ఓటర్స్ ఫోరం ప్రారంభించిన తర్వాత పూర్తి సమయాన్ని ఈ ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ కార్యక్రమాల కోసం వినియోగించాలనేటువంటి ఉద్దేశంతో 2019లో నా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్, స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నాను. అప్పటికి ఇంకా 10.5 సంవత్సరాల సర్వీస్ ఉంది, ప్లస్ 2 ఏళ్ళు కలిపారు. మొత్తం 12.5 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ని వదిలి ఈ కార్యక్రమంలోకి రావడం జరిగిందండి. సో మీరు ఓన్లీ ఓట్ ఫారం కోసం అయితే మీరు రిటైర్ ఇచ్చేసేసి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. తీసుకొని మరి ఈ ఓటర్ ఫారం స్టార్ట్ చేసి ఓటర్స్ లో చైతన్యం కలిగించాలి, వాళ్ళకి ఓట్ వాల్యూ అనేది చెప్పడం కోసం మీరు కంప్లీట్ గా ఇది స్టార్ట్ చేసి ఉన్నారు. సరే, ఏంటి సార్ మీరు ఈ ఉపాధ్యాయ సంఘం నుంచి గానీ మీరేమన్నా పోటీ చేయాలి అన్న ఉద్దేశం మీకు ఏమన్నా ఉందా? నేను 23.5 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో అనేక రకాల ఎన్నికల విధులు నిర్వహించానండి. అంటే ఆ సమయంలో ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ అంతా కూడా కళ్ళ ముందు చూడడము, ఆ అనుభవంతో ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్నత విలువలు కలిగినటువంటి ఎన్నికలు జరగాలి, నాయకులు ఎలా ఉండాలి అనేటువంటి వాటి మీద ఒక స్పష్టమైన అవగాహనతోటి నేను
ఈ ఫారం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగంలో జాయిన్ అవ్వడమే ఉద్యమాలతో జాయిన్ అయ్యాం. అప్పుడు మాకు సెలెక్ట్ చేసి 94లో ఆర్డర్స్ ఇవ్వకుండా 1 సంవత్సరం పాటు వదిలేస్తే వాటి మీద ఉద్యమం చేసాం. సోటా ఉద్యమం అని 1 సంవత్సరం పాటు ఉద్యమం చేసి ఆ తర్వాత ఉద్యోగంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేకంగా SGTగా నేను జాయిన్ అయ్యాను, సెకండ్ గ్రేడ్ టీచర్గా. ఆ సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఒక ఏపీ స్టేట్ సెకండ్ గ్రేడ్ టీచర్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా కొన్ని పోరాటాలు చేశాము. ఉపాధ్యాయులకి JL ప్రమోషన్స్లో సెకండ్ గ్రేడ్స్ కూడా అవకాశం పర్సంటేజ్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేసాం. ఆ తర్వాత వేరే ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత ఇలాగా ఉద్యమాల్లో ఉన్నాము ఉపాధ్యాయ పరంగా. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే మనం ఓటర్స్ని చైతన్యపరచాలనుకుంటున్నామో అప్పుడు నాయకుల్లో ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బయట నుంచి చూడడం వేరు, లోపలికి వెళ్ళి మనము పోటీ చేసిన తర్వాత అందులో ఉండే సాధక బాధకాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని తెలుసుకోవడంతో పాటు ఉపాధ్యాయ రంగానికి ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం జరిగింది శాసన మండలిలో. ఈ శాసన మండలి ద్వారా మనము ఇంకా ఎక్కువగా ఉపాధ్యాయ వర్గానికి, ఇటు సాధారణ ప్రజలకి ఎన్నికల వ్యవస్థలో మార్పుల కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి 2019లో నేను VR ఇవ్వడంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేశానండి గతసారి. గతసారి మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి కూడా మీ నుంచి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? గత 6 సంవత్సరాలుగా మనము ప్రజాక్షేత్రంలో ఉంటూ ఓటర్స్ చైతన్యముతో పాటుగా సామాజిక రాజకీయ అంశాలు, విద్యా విషయక అంశాలు, ఆరోగ్యము, ఆధ్యాత్మికము, మనోవికాస, వ్యక్తిత్వ వికాస అంశాల మీద రచనలు చేస్తున్నాం. అలాగే ప్రజా ఉద్యమాల్లో డైరెక్ట్ గా ఫుల్ టైం, ఎందుకంటే ఉద్యోగ బాధ్యతలు ఏవి లేవు, పూర్తి సమయాన్ని ఈ ప్రజా చైతన్య కార్యక్రమాలకే వినియోగిస్తూ మధ్యలో వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేయడం జరిగిందండి, స్వతంత్ర అభ్యర్థిగా. అంటే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీలు అన్నీ ఉన్నప్పటికీ కూడా నేను వ్యక్తిగతంగా సింగిల్ గా ఒక స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ గా పోటీ చేశానండి 2023. ఆ తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు లో భీమిలి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది, ఇండిపెండెంట్ గానే. కారణం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ గా మన యొక్క ఏదైతే మనం తీసుకున్నామో సమాజంలో చైతన్యం కోసం పని, అది పూర్తి స్థాయిలో చేయగలుగుతాం. అదే ఒక పార్టీ అభ్యర్థిగా కానీ లేకపోతే ఎవరికైనా ఉంటే వాళ్ళ నిర్ణయాలు లేకపోతే వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లోనే మనం పనిచేయవలసి వస్తుంది తప్ప మనం స్వతంత్రంగా చేయలేము. ఎందుకని మన ఆశయాలకు తగ్గ పార్టీ ఎవరైనా ఉంటే కలుపుకుందాం అనుకున్నాను, అటువంటి వాళ్ళు ఎవరు దొరకలేదు నాకు. కాబట్టి ఇండిపెండెంట్ గానే నేను పోటీ చేశానండి గతసారి. ఉపాధ్యాయుల తరపు నుండి మీరు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా నిలబడ్డాను అని అంటున్నారు ఇప్పుడు. సో మీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా అంటే ఉపాధ్యాయ సంఘం నుంచి అసలు మీ మోటో ఏంటండి? జనరల్ గా మీ మోటో ఏంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ అవ్వడానికి? ఉపాధ్యాయులకు మాత్రమే రాజ్యాంగము ఒక శాసన మండలిలో ఒక స్థానాన్ని కేటాయించింది. మన దేశంలో అనేక వృత్తుల వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రైతులు, కార్మికులు, రకరకాల వృత్తుల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వ్యక్తులకు మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అనేటువంటిది, అంటే వాళ్ళు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే హై స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ఉండేటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్ వీళ్ళు మాత్రమే ఓటర్లు. ఇది కూడా ఏంటంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే పాత 3 జిల్లాలు, అంటే ప్రస్తుతం అయితే 6 జిల్లాలు అయ్యాయి. ఆ 6 జిల్లాలకి కలిపి ఒకే శాసన మండలి సభ్యుడు ఉంటాడు. దానికి ఏంటంటే ఉపాధ్యాయ వర్గం నుంచి మనము నించోవడం జరుగుతుంది. నా మోటో అంటే ఇక్కడ వచ్చేసరికి ఒకటి, ప్రజా చైతన్యంలో ఉపాధ్యాయులకే ఎందుకు ఇచ్చారు అంటే సమాజానికి విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి మార్గదర్శకులు ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులు సమాజానికి కూడా మార్గనిర్దేశకులుగా ఉండాలి అనేటువంటి లక్ష్యమే మన రాజ్యాంగ నిర్మాతలకి కలిగి ఉండవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులకి ఇచ్చారు.
రానున్న మార్చ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే మీరు ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తున్నారని అంటున్నారు అయితే? అవునండి, తప్పకుండా. ఎందుకంటే గత జూన్ నెల నుంచే నేను ఈ ప్రచారాన్ని మొదలు పెట్టాను. ప్లస్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులకు నేను చాలా సుపరిచితుడిని. గత 2019 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులందరితోటి కలవడం, వారందరి యొక్క సమస్యల గురించి నేను అందరినీ కలుపుకుని పని చేయడం జరిగింది. అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా నేను ఇవే కార్యక్రమాల్లో ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఉపాధ్యాయ వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు ప్రజా చైతన్యాన్ని కూడా మనము తీసుకురావాలనేటువంటి ఉద్దేశము. ఈ స్థాయిలో కాకుండా మన ప్రచారం, ఓటర్స్ ఫోరం ప్రచారం ఏదైతే ఉందో ప్రజల దగ్గర కాకుండా మనము చట్టసభల్లోకి వెళ్ళి కనుక పని చేయగలిగితే, చట్టాల రూపంలో మనం ఏవైనా మార్పులు తీసుకురాగలిగితే మన రాష్ట్రానికి, దేశానికి, సమాజం మొత్తానికి కూడా ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చే మార్చిలో జరగనున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అదేవిధంగా విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది ఈరోజు. వాటన్నిటి మీద కూడా ఉద్యమించడానికి తగిన ప్లాట్ఫాము శాసన మండలి అని చెప్పి నేను భావిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానండి. మీ తరఫున కూడా నాకు విస్తృతమైనటువంటి ప్రచారం ఇస్తారని చెప్పి సుమన్ టీవీ వారిని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా మీకు, మీ ఉపాధ్యాయుల సంఘానికి కూడా మంచి సపోర్ట్గా మా ఆడియన్స్ ఉంటారని మేము కోరుకుంటున్నాం సార్. రానున్న ఎలక్షన్స్ లో మీకు ఖచ్చితంగా గెలుపు రావాలని అయితే మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చూసారు కదండి, ఇది సార్ నూకల సూర్యప్రకాష్ గారు. ఆయన కార్ మొత్తం కూడా ఇదే డిజైన్ చేయించుకొని ఓటర్ ఫోరం ఫర్ డెమోక్రసీ అని పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఓటు యొక్క వాల్యూ తెలియపరచడానికి ఆయన కార్తోనే మొత్తం ఆయన జర్నీ అంతా చూపిస్తూ ఉన్నారనమాట. రానున్న మార్చ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉపాధ్యాయ సంఘం నుంచి ఆయన నిలబడుతున్నారు ఎమ్మెల్సీ క్యాండిడేట్ కింద. ఆయనని మనం దగ్గరుండి గెలిపించాలని మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా మనం కోరుకుంటూ ఆయనకైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం.